సార్ తమరి పేరు సార్? నా పేరు అయ్యూబ్ సార్. ఏ ఊరు సార్ తమరిది? కడప జిల్లా పోరుమామెల్ల. ఓకే, తమరు ఏ రకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు సార్? మెయిన్ వచ్చేసి షుగరు, బీపీ, కిడ్నీ ప్రాబ్లమ్, డయాలసిస్ పేషెంట్ని. ఓకే, ఇంకా బ్రెయిన్ ఆపరేషన్ కూడా జరిగింది సార్. నేను ఇక్కడ రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద హాస్పిటల్లన్నీ చూశాను. ఓకే, ఏఐజీ హాస్పిటల్ హైదరాబాదు, కేఆర్ హాస్పిటల్ హైదరాబాదు, గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్, మణిపాల్ హాస్పిటల్ విజయవాడ, అన్ని చోట్ల తిరిగాను. మంగళగిరిలో పోయి ఆయుర్వేద మందు కూడా తిన్నాను నెల్లు. ఓకే, మళ్ళా హైదరాబాద్ వచ్చేసి కర్ణాటక అతను వచ్చాడు, దగ్గర తీసుకున్నాను మందు. తీసుకుని అన్నీ చూసినా నాకు ప్రయోజనం లేకపోయింది. ఇటీవల మన కాసిం బ్రదర్ వచ్చి ఈ విధంగా వచ్చి ఉన్నారు క్యాంపు, ఒక తూరి వినిపో అన్నారు. విన్న తర్వాత నేను కొన్ని క్వశ్చన్లు వేయడం జరిగింది సార్ వాళ్ళకు డీప్గా. మీరు ఈ అబద్ధాల నిజమా అని నిరూపణ చేస్తే వాళ్ళు అన్ని ప్రూఫ్లతో సహా చూపించింది కాబట్టి దాని మీద నమ్మకం ఏర్పడి నేను పాత పేషెంట్ కాబట్టి అన్నీ చూసినాను కాబట్టి చూస్తాము, నేను నాకు బాగా అయిపోతే ఇంకా 10 మంది చెప్పి ప్రయోజనం చేపిస్తామని వాడినాను. వాడిన తర్వాత అంతకుముందు ఇప్పటికీ నాలో ఉండేటువంటి బీపీ అప్పుడు 200, 225, 180 మందులు వాడుతూ ఉంటే ఈ మధ్యలో వచ్చేసి నాకు ఈ వాడడం బట్టి 160, 170 పోతూ మళ్ళీ కాలానుగుణంగా తగ్గుతా 40 రోజుల్లో ఈరోజు 130, 128 బీపీ వచ్చేసింది 80. అదేవిధంగా షుగర్ అంతకుముందే నాకు వెళ్ళిపోయింది, డయాసిస్ జరుగుతుంది కాబట్టి ఆకలి బాగా పెరిగినది, మోషన్స్ కూడా బాగా వస్తుంది, బాడీలో కొంచెం యాక్టివ్నెస్ వచ్చింది. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ మందు ఇలాగే కొనసాగించి ఇంకా తదితరులందరూ చెప్పి ఈ మందు ప్రయోజనం గురించి గొప్పగా చెప్పాలని నేను అనుకుంటున్నాను. సార్, ఈ డబ్బా ఒకసారి చూపెడతారు, ఏది వాడారో మీరు? ఇదిగోండి, VR4 అనే ఇది బ్రాండ్ పేరు. ఓకే, ఈ బ్రాండ్ వచ్చేసి 10 దేశాల్లో ఆమోద ముద్ర పొందింది. మన ఇండియాలో కూడా ఈ ముందు కొత్తగా వచ్చినప్పుడు ఒక 5-6 నెలలు వాళ్ళు ప్రయోజనం టెస్ట్ చేసి గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అంతా సప్లై చేస్తున్నారు. సార్, మరొక క్వశ్చన్ సార్, చెప్పండి. మీరు ఈ షుగరు, బీపీ ఈ ప్రాబ్లమ్స్తో ఎన్నేళ్ళుగా బాధపడుతున్నారు? దాదాపుగా 27 ఏళ్ళ నుంచి ఉన్నాను. 27 ఏళ్ళుగా. ఓకే, సో ఇది వాడడం మొదలుపెట్టి మీరు 40 రోజులు అయింది. 40 రోజుల్లో బీపీ నార్మల్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు ఎన్ని డబ్బాలు వాడారు సార్ ఇప్పటి వరకు? మూడోది మొదలు పెట్టారు. రోజుకి ఇప్పుడు ఎన్ని వాడుతున్నారు తమరు? 4, ఉదయం 2, సాయంత్రం 2. ఓకే, ఇప్పుడు డయాలసిస్ అవుతున్నప్పుడు ఒకప్పుడుకి ఇప్పటికి మీరు ఏమైనా తేడా గమనించారా? తేడా ఏముంది, ఆకలి బాగుంది, బాగుంది. ఈ మధ్యలో నేను టెస్ట్ చేయించే ఒక 1 పాయింట్ తగ్గింది క్రియాటినా. 8.8 ఉన్నది 7.8 వచ్చింది. అచ్చా, ఓకే, ఈ 40 రోజుల్లో. సార్, ఆ పాత రిపోర్టు, ప్రెజెంట్ రిపోర్టు తమరు ఏమైనా నాకు షేర్ చేయగలరా? చేస్తాను, నా ఇంట్లో ఉన్నాయి, తీసుకురాలేదు. ఓకే, నేను ఈ విధంగా తెలియలేదు. ఓకే, నాకు వాట్సాప్లో పంపించండి సార్, అది మన గ్రూప్లో మిత్రులందరికీ షేర్ చేద్దాం. నెక్స్ట్ మీ బీపీ అయితే ఇప్పుడు కంప్లీట్ నార్మల్కి వచ్చేసింది. ఒకప్పుడు 200 ఉండేదా సార్? 220, 225 మామూలుగా టాబ్లెట్లు వేసి 180 పోతుంది. కొంచెం లేట్ అయింది అనుకో, ఆ టయానికి దిగించుకోలేకున్నప్పుడు పెరిగిపోతుంది. ఓకే, ఒకప్పుడు బీపీ తగ్గేదానికి నేను డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్ కూడా తీసుకుంటున్నాను. ఓకే, దేవుని వల్ల ఈ మందు వచ్చిన కారణం బాగా నాకు సంతోషం. ఓకే, అంటే ఇది ఎవరైనా వాడొచ్చా సార్? ప్రతి ఒక్కరూ వాడచ్చు. సో నిరభ్యంతరంగా హ్యాపీగా వాడచ్చు. దీంట్లో సైడ్ ఎఫెక్ట్లు కానీ ఇంకొకటి ఏమీ లేవు. ఓకే, ఎవరైనా కానీ మనం భోజనం చేస్తాం, ఆ విధంగా చేయొచ్చు. ఓకే, మీకు డయాలసిస్ ఎన్నాళ్ళగా అవుతుంది సార్? బాటిల్ పట్టుకోండి సార్. నాకు వారానికి 2 సార్లు డయాలసిస్ అవుతుంది. సో డయాలసిస్ టైంలో మీకు ఎనర్జీ అది బాగా ఇంతకు ముందు కంటే ఇంప్రూవ్ అయిందా? చాలా ఫ్రీగా ఉంది, డయాలసిస్ కూడా చాలా ఫ్రీగా ఉంది. ఇంతకు ముందులా బాడీలో వణుకు రావడము, డయాలసిస్ ఏదైనా ఆయాసం ఎక్కువ రావడము, ఓకే, ఒక లేట్ అయితే అలాంటివి జరుగుతున్నాయి. ఇటీవల వచ్చేసి కొంచెం నార్మల్ అనే పోతా ఉంది. ఓకే, మళ్ళీ ఈ మంత్ అయిపోతే, ఈ డబ్బు అయిపోతే మళ్ళీ టెస్ట్ చేపిస్తామన్నాను. మళ్ళీ అనేది మన రిజల్ట్స్ బాగా వస్తుంది కదా. ఓకే, ముందు ఉన్న రిపోర్ట్స్కి ఈ రిపోర్ట్స్ మళ్ళీ టాలీ చేసుకుంటాను. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, నేను యాక్చువల్గా మీకు చెప్పడం అయితే కనీసం 1 సంవత్సరం, 1.5 సంవత్సరాలు వాడాలి సార్ అన్న.
1.5 year అన్నారు. 1.5 year అలాంటిది మీరు 1 monthలోనే రెస్పాన్స్ చూశారు. 1.5 month. సో మీరు సంతోషమా సార్? చాలా సంతోషం. అంటే నేను చెప్పింది 100% నిజమని నమ్ముతున్నారా? ఇప్పటికి నమ్మకంగా ఉంది. ఆ. ఇంకా కొంచెం ఇంకో 2 డబ్బులు పోతే సంపూర్ణ ఇంకా అది ఇంకా ఎక్కువ నమ్మకంగా గట్టిగా చెప్తారు. ఖచ్చితంగా నిలబెట్టి మీరు కాదు ఆ, ఫ్యాన్సీ సెంటర్లోకి పోయి నేను ఆ. అడ్వర్టైజ్ ఇస్తా. సూపర్. మధ్యలో కానీ రాయంపేటలో కానీ ఈసారి పుత్తూరులో కానీ ఆ. కానీ ఆ. ఎందుకంటే ఆ. ఒకప్పుడు నేను డయాలసిస్ పేషెంట్నే. ఆ. చెప్తే నమ్మరు. అక్కడ రిపోర్ట్స్ ఉంటాయి. ఆ. డయాలసిస్ చేసినటువంటి గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది. ఆ, ఇవే మీకు అందరికి ప్రూఫ్. అవును. నేను బాగా అయినాను కాబట్టి మీ అందరికి సలహా ఇస్తున్నాను. మీరు కూడా పాటించండి అని సలహా ఇస్తాను. మరి వాళ్ళు పాటించాలని నా నమ్మకం. ఎస్. ఇప్పటికి మీరు చాలా మంది మిత్రులకు చెప్పారు కదా సార్ దీనికోసం? చాలామంది చెప్పాను, వస్తామని. నైట్ అయింది కాబట్టి రంజాన్ మాసం కాబట్టి ఓకే. ఎక్కువగా పురాణాల్లో ముస్లిమ్స్ ఓకే ఉంటారు. ఓకే కానీ కొంతమంది ఉండరు నా స్నేహితులు అంతా అఫీషియలే. ఇంకొకతను టీచర్ ఉన్నాడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత. ఆ. అతను కూడా వస్తానని 30 నేను రాలేదన్నాడు. ఓకే. కంటోన్మెంట్లో ఉన్నాడు ఆయన. ఓకే ఇంకొకతను సుబ్బారావు అని నా ఫ్రెండే. ఆయన కూడా నేను చెప్పాను కదా సారు, ఆయన వచ్చేటప్పుడు ఆయనకు లేట్ అని ఆయన రాలేకపోయాడు. సో మొత్తానికి మీరు మీ ఫ్రెండ్ అన్న ప్రతి ఒక్కరికి VR4 కోసం చెప్తారు. నాకు ఇప్పుడు వేరే వర్క్ లేదు సార్. ఆ. నాకు బిజినెస్ లేదు, టైం ఆ. పాస్ లేదు. ఇంతలా సాయం చేస్తాం నలుగురికి అవును. ఉద్దేశంతో. వేరే మాటలు చెప్పి టైం పాస్ చేసుకునే బదులు ఈ ఆరోగ్యం రీత్యా వాళ్ళ బాగు చేస్తాము. అవును. నేను బాగా అయితే వాళ్ళు బాగుతారు కదా. అదొక ఆనందం. మనమేం డబ్బులు ఇచ్చేదిలే, తీసుకునేదిలే. అవును. వాడు బాగుపడితే నేను సంతోషం. సార్ ఫలానా అయ్యి దొరకన్నాను, నేను బాగుపడ్డాను, ఓకే. రూట్ చూపించాడు అనేది ఆనందం ఉంటుంది కదా. అదే నాకు సార్ అది విషయం. సో థ్యాంక్ యూ అండి హైబ్ గారు. ఓకే ఓకే సార్, ఆల్వేస్ వెల్కమ్. రైట్ సార్. ఇవాళ పురోగతి ఇంకా నేను పంచాలని, దీని గురించి ఇంకా 10 మంది తెలిపాలని సంతోషంగా చూస్తాను. నేనే దానికి పేషెంట్ సార్ అడ్వాన్స్డ్ హ్యాపీ రంజాన్ సార్. సేమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.